హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి ఈ పాటికి అందరూ కూడా లాగిన్ అయ్యి మీ యొక్క డేట్ సిటీ అనేది చెక్ చేసుకునే ఉంటారు ఫేజ్ 1 క్యాండిడేట్స్ అనేవాళ్ళు. సో మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుకి ఎగ్జాక్ట్గా 4 రోజుల ముందు అంటే 28వ తారీఖు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 24వ తారీఖు మీరు లాగిన్ అయితే కనుక మీ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ కాల్ లెటర్లో మీకు మొదటి పేజీలో మీ యొక్క హాల్ టికెట్ అనేది ఉంటుంది. దాంట్లో మీ యొక్క ఫోటో అనేది పేస్ట్ చేయాలి. అలాగే సెకండ్ పేజ్లో హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే కోవిడ్-19 డిక్లరేషన్ అయితే ఉంటుంది. చాలామంది కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవాలా, డాక్టర్ చేత సర్టిఫికేట్ తెచ్చుకోవాలని చెప్పి అడుగుతున్నారు. అటువంటివి ఏమీ కూడా అవసరం లేదు. ఆ థర్డ్ పేజ్లో ఉన్న కోవిడ్-19 డిక్లరేషన్ అనేది జస్ట్ మీరు ఫిలప్ చేసి సైన్ చేసి మనకి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సబ్మిట్ చేస్తే అయితే సరిపోతుంది. సో ఎవరికైతే ఫేజ్ 1లో ఎగ్జామ్ లేదో వాళ్ళందరికీ కూడా మనకి కొంచెం అంటే ఎక్కువ కాదు, ఒక 4-5 రోజులు గ్యాప్ తీసుకుని పొంగల్ హాలిడేస్ తర్వాత మళ్ళీ నోటీస్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అయినట్లయితే సెకండ్ ఫేజ్ క్యాండిడేట్స్కి సంబంధించి డేట్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఫైల్ అయితే ఆర్ఆర్బీ రిలీజ్ చేయడం జరిగింది. హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా మోస్ట్లీ ఇదే విధంగా ఉంటాయి. మీకు ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్కి ఏమేమి తీసుకువెళ్ళాలి ఇటువంటివన్నీ కూడా మనకి కొన్ని డౌట్స్ అయితే ఇందులో క్లారిఫై చేయడం జరిగింది. ఒకసారి మొత్తం కూడా డీటెయిల్గా చూద్దాం. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి, హౌ కెన్ ఐ వ్యూ ద డీటెయిల్ ఆఫ్ ఎగ్జామ్ సిటీ డేట్ షిఫ్ట్ ఎక్సెట్రా. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకునే ఉంటారు. మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఫేజ్ 1 వాళ్ళకి 28th నుండి ఎగ్జామ్స్ కాబట్టి 10 days బిఫోర్ 18th నుండి ఆల్రెడీ అయితే మీకు డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. అక్కడ నుండి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు వ్యూ మై ఎగ్జామ్ సిటీ డీటెయిల్డ్ అండ్ షిఫ్ట్. ఓకే, మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు లాగిన్ లింక్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయిన వాళ్ళు ఉంటే ఫర్గాట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు ఆ ఫర్గాట్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే 48 hours లోపు మీకు మెయిల్ రావడం జరుగుతుంది. మీ స్పామ్ ఫోల్డర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. మీ మెయిల్ మెసేజెస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే రైల్వే అప్లై చేసిన వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఖచ్చితంగా మెయిల్ మెసేజ్ అనేది అయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. మీకు హెల్ప్ డెస్క్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఆర్ఆర్బీ మీరు ఏ జోన్కి అప్లై చేశారో ఆ జోన్లో కాంటాక్ట్ డీటెయిల్స్లో వాళ్ళ యొక్క రైల్వే యొక్క మెయిల్ ఐడి ఉంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ మెయిల్ ఐడికి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్, వెదర్ చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ సిటీ షిఫ్ట్ ఈజ్ పర్మిసిబుల్. చాలామంది కూడా కొంతమంది అడుగుతున్నారు ఈ డౌట్ అనేది, ఎగ్జామ్ డేట్ కానీ షిఫ్ట్ కానీ సిటీ కానీ మార్చుకోవడానికి అవకాశం ఉందని. దీనికైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం అయితే లేదు. మీరు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్, హౌ కెన్ ఐ డౌన్లోడ్ మై ఫ్రీ ట్రావెల్ అథారిటీ. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ పాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకుంటారో అప్పుడే దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పక్కన మనకి సిటీ ఇంటిమేషన్ పక్కన మీకు ట్రావెల్ పాస్ అని ఉంటుంది, దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, హౌ కెన్ ఐ డౌన్లోడ్ మై కాల్ లెటర్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీ కాల్ లెటర్ అనేది మీకు ఆల్రెడీ సిటీ డేట్ చెక్ చేసుకున్నారు కాబట్టి మీ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా 4 రోజుల ముందు మళ్ళీ అదే లింక్లో మీరు కనుక లాగిన్ అయ్యి చూసుకుంటే అక్కడ మీ కాల్ లెటర్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 28th ఎగ్జామ్ అయితే 28th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 4 రోజుల ముందు అంటే 24th Decemberన మనకి హాల్ టికెట్ అంటే ఈ కాల్ లెటర్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కాల్ లెటర్లో మొదటి పేజ్లో మీ హాల్ టికెట్ ఉంటుంది, మీ ఫోటో పేస్ట్ చేయాలి. సెకండ్ పేజ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. థర్డ్ పేజ్ అయితే కోవిడ్-19 డిక్లరేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 29th ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి 25th అయితే కాల్ లెటర్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి, హౌ కెన్ ఐ వ్యూ ద మాక్ టెస్ట్ లింక్. మాక్ టెస్ట్ లింక్ ఎలా చూసుకోవాలంటే మనకి అన్ని ఆర్ఆర్బీ వెబ్సైట్లోనూ కూడా మాక్ టెస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, బట్ దానికి రిజల్ట్ కానీ మనకి సొల్యూషన్స్ కానీ అయితే రావు. జస్ట్ మీకు ఒక డెమో పర్పస్ కోసం మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అని ఐడియా కోసం మాత్రమే అదైతే మీకు యూజ్ అవుతుంది. మీకు ఇన్ కేసు మాక్ టెస్ట్లు ఫ్రీగా రాసుకోవాలి అంటే కనుక మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో 2 ఫ్రీ మాక్ టెస్ట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ మీరు రాస్తే కనుక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా రిజల్ట్స్ కానీ మీ యొక్క ర్యాంక్ కానీ ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎగ్జామ్ డేట్స్. ఎగ్జామ్ డేట్స్ ఏంటి అంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి మీకు లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. నోటీస్ అనేవి కూడా అప్పటికప్పుడు ఆర్ఆర్బీ అప్డేట్ చేస్తూ ఉంటుంది. మనకి ఆఫ్టర్ పొంగల్ అయితే మేబీ మనకి సెకండ్ నోటీస్ అయితే ఫేజ్ 2కి సంబంధించి వస్తుంది. మన ఛానల్లో ఏ అప్డేట్ వచ్చినా సరే రైల్వేకి సంబంధించి తప్పకుండా మీకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఛానల్ని, టెలిగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎగ్జామ్ టైం ఎంత మీ అందరికీ తెలిసిందే, 90 minutes అనేది ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఎవరైతే స్క్రిప్ట్తో రాసే అంటే స్క్రైబ్తో అంటే ఒక పర్సన్ హెల్ప్తో రాస్తూ ఉంటారు కదా కొంతమంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అనేవాళ్ళు, అటువంటి వాళ్ళకి 120 నిమిషాలు 120 minutes అయితే టైం అయితే ఉంటుంది. నెక్స్ట్, వెన్ విల్ బి ద సబ్మిట్ బటన్ గెట్ యాక్టివేటెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. ద సబ్మిట్ బటన్ విల్ గెట్ యాక్టివేటెడ్ ఆటోమేటికలీ ఆన్ కంప్లీషన్ ఆఫ్ 90 minutes ఆఫ్ ఎగ్జామ్ ఫర్ నాన్ స్క్రైబ్ క్యాండిడేట్స్ అండ్ 120 minutes ఫర్ ఎలిజిబుల్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్
సబ్మిట్ విత్ స్క్రైబ్. సో మీకు చాలామందికి సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేయాలి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. మీరు ప్రతి క్వశ్చన్కి కూడా సేవ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తారు కదా, మనకి టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో కానీ మీరు ప్రతి క్వశ్చన్కి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఖచ్చితంగా కొట్టాలి. బట్ ఆఫ్టర్ ద టైం చూసుకుంటే మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం మనకి లాస్ట్లో సబ్మిట్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆటోమేటిక్గా 90 మినిట్స్ కంప్లీట్ అయిపోయాక మీరు రాసిన టెస్ట్ మొత్తం సేవ్ అయ్యి సబ్మిట్ అయితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఈ విషయంలో అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ప్రతి క్వశ్చన్కి మాత్రం మీరు ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో మీరు లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మీకు సబ్మిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో టైం అయిపోయిన తర్వాత. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హౌ మెనీ లాంగ్వేజెస్ కెన్ క్యాండిడేట్ అటెండ్ ద ఎగ్జామ్, ఎన్ని లాంగ్వేజెస్లో ఎగ్జామ్ రాయొచ్చు అని అయితే అడగడం జరిగింది. ద క్యాండిడేట్స్ కెన్ వ్యూ ద క్వశ్చన్ పేపర్ ఇన్ లాంగ్వేజ్ ఆప్టెడ్ ఫర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అండ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీరు అప్లై చేసినప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో, ఇంగ్లీష్ అయితే డిఫాల్ట్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరికి కూడా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేపర్ అయితే ఇంగ్లీష్లో చూడడానికి అవకాశం ఉంటుంది. అదర్ దాన్ ఇంగ్లీష్ మీరు ఎప్పుడైతే ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకున్నారో, తెలుగు చూస్ చేసుకుంటే తెలుగు మరియు ఇంగ్లీష్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో 90% ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ మనకి 10% చూసుకుంటే మాక్ టెస్ట్లో ఇచ్చిన విధంగా మొత్తం 8 లాంగ్వేజ్లు 8th కాన్స్టిట్యూషన్లో ఉన్న ఇంపార్టెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాక్ టెస్ట్లో ఇచ్చిన విధంగా అన్ని లాంగ్వేజెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అని అయితే నేను అనుకుంటున్నాను. కన్ఫర్మేషన్ అయితే మనకి ఫస్ట్ షిఫ్ట్ అయ్యాక మనకి ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీరు కనుక కన్ఫర్మ్ చేస్తే మనకి 100% క్లారిటీ అయితే వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా మీకు తెలిసిందే. అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 ఉంటుంది. రీసెంట్గా మీకు నెగిటివ్ మార్కింగ్ ఎలా అధిగమించాలి, మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద రీసెంట్గా వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే డీటెయిల్గా వీడియో పూర్తిగా చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ మిస్టేక్స్ కనుక మీకు అవాయిడ్ చేస్తే డెఫినెట్గా కొంత మీకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అలాగే రోజుకి ఎన్ని షిఫ్ట్స్ ఎగ్జామ్స్ జరుగుతాయంటే, గతంలో మనకి 3 షిఫ్ట్లు ఎగ్జామ్స్ జరిగేవి, కానీ ఇప్పుడు 2 షిఫ్ట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే కోవిడ్-19 కారణంగా శానిటైజేషన్ ఇవన్నీ చేయాలి కాబట్టి ప్రస్తుతం మనకి రోజుకి 2 షిఫ్ట్లు మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి 9 AM అయితే ఉంటుంది. గ్లేడ్ క్లోజింగ్ టైం 10 AM. అంటే 10 AM తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయరు. మ్యాక్సిమం రిపోర్ట్ టైం ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ టైంకి ఎగ్జాక్ట్గా మీరు అక్కడ ఉండేలా ఇంకాస్త వీలైతే కొంత ముందు కూడా వెళ్ళటం అనేది మంచిది. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో ట్రాఫిక్ కానీ ఇవన్నీ కూడా తెలియదు కాబట్టి వీలైనంత త్వరగా మనకి ఎగ్జాక్ట్గా 9 AM కానీ 9 కన్నా బిఫోర్ కానీ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి రీచ్ అయ్యే విధంగా మీరు అయితే ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ అయితే మీకు 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. 90 మినిట్స్ అయితే నార్మల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చి 1:30 PMకి రిపోర్టింగ్ టైం ఉంటుంది. 2:30కి గేట్ క్లోజింగ్ టైం ఉంటుంది. 3 PMకి అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఎగ్జామ్ అయిపోయాక కొంత టైం స్పేర్ చేసి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అయితే మనకి కామెంట్ చేసినట్లయితే ఏదైనా యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేయొచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా మెయిల్ ఐడికి కానీ మెసేజ్ చేస్తే నేను రివ్యూ వీడియోస్ చేయడానికి అయితే వీలుంటుంది. ఎంతమంది ఎక్కువ ఎఫిషియెంట్గా క్వశ్చన్స్ పంపిస్తే కనుక అంత ఎఫిషియెంట్గా నేను వీడియోస్ అయితే చేస్తాను. సో ఖచ్చితంగా అందరూ కూడా క్వశ్చన్స్ సెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి బ్రాట్ ద టెస్ట్ సెంటర్ ఫర్ వెరిఫికేషన్. ఇది మనకి ఇంపార్టెంట్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకువెళ్ళాలి, మనకి 4 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకున్న ఈ కాల్ లెటర్, అడ్మిట్ కార్డ్ అని అంటాం లేదా ఈ కాల్ లెటర్ అని అంటాం, దాన్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. దాంట్లోనే కోవిడ్-19 డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరైతే తీసుకువెళ్ళాలి. అలాగే ఫస్ట్ పేజ్లో మనకి ఒక ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అలాగే వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్, అంటే ఐడెంటిటీ కార్డ్ లైక్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, వాటర్ ఐడి కానీ ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే మనకి హాల్ టికెట్లో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫోటో నేమ్ క్లియర్గా ఉన్న ఐడి కార్డ్ ఏదో ఒకటి అయితే మీరైతే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఏదన్నా ఐడి కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశారో ఫోటో కాపీ కానీ స్కాన్ కాపీ కానీ మనకి ఎక్స్పైర్ అయినవి కానీ అలౌ చేయరు. మనకి రన్నింగ్లో ఉన్న ఒరిజినల్ ఐడి కార్డ్ని తీసుకువెళ్ళాలి. వాటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఇందులో ఏదో ఒకటి అయితే మీరైతే తీసుకువెళ్ళాలి. ద ఫోటో ఇన్ ఈ కాల్ లెటర్ విత్ కోవిడ్-19 సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అండ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్రాట్ బై క్యాండిడేట్ మస్ట్ మ్యాచ్ విత్ ద యాక్చువల్ ఫేస్ ఆఫ్ ద క్యాండిడేట్. మీకు ఎగ్జాక్ట్గా ఫేస్ మ్యాచ్ అయ్యే విధంగా అయితే తీసుకువెళ్ళండి. ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 1-2 ఫోటోలు ఎక్స్ట్రా కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే మనకి సేఫ్టీకి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వాట్ డాక్యుమెంట్ షుడ్ ఐ క్యారీ ఫర్ బుకింగ్ టికెట్ అగైనెస్ట్ ద ఫ్రీ ట్రావెల్ అథారిటీ. మనకి SC/ST వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్ అయితే ఇస్తారు కదా, సో దానికి మనకి బేస్ చేసుకుని టికెట్ బుక్ చేసుకోవాలంటే రిజర్వేషన్ ఏమేం కావాలి అంటే యూ కెన్ క్యారీ యువర్ సిటీ ఇంటిమేషన్ అడ్వైస్. మనకి 10 రోజుల ముందు ఏదైతే సిటీ ఇంటిమేషన్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మీరైతే క్యారీ చేయాలి. అలాగే ఫ్రీ ట్రావెల్ అథారిటీ అండ్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అండ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్. మీరు ఎప్పుడైతే అప్లికేషన్ చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారో, SC
ఎస్సీ వాళ్ళకి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఐడి కార్డ్, ఫ్రీ ట్రావెల్ అథారిటీ అండ్ సిటీ ఇంటిమేషన్ అడ్వైస్, ఈ 4 కూడా మీకు రిజర్వేషన్ చేయడానికి అయితే మీకైతే డాక్యుమెంట్స్ అయితే కావాలి. ఎవరైనా ఎస్సీ వాళ్ళు ఉంటే కనుక అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ ఐటమ్స్ ఆర్ బ్యాన్డ్ విత్ ద ఎగ్జామ్ ప్రిమిసెస్. మీకు ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయని బ్యాన్ చేసిన ఐటమ్స్ ఏంటి అంటే, మీకు మొబైల్ ఫోన్స్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ అలౌ చేయరు. పేజర్ కానీ వాచెస్ కూడా, అంటే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టైం అనేది అలాగా సిస్టంలోనే చూపిస్తుంది కాబట్టి మీకు వాచెస్, ఎటువంటి వాచెస్ కూడా లోపలికి అలౌ చేయరు. అలాగే బ్లూటూత్ ఎనేబుల్ డివైజెస్ కానీ, పెన్ డ్రైవ్స్ కానీ, పెన్, పెన్సిల్, ముఖ్యంగా ఎగ్జామ్ రాయడానికి మనం పెన్ కానీ పెన్సిల్ కానీ క్యారీ చేస్తాం కదా, సో మనకి లోపలికి పెన్, పెన్సిల్ కూడా అలౌ చేయరు. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళే రఫ్ షీట్ అండ్ పెన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పెన్ అండ్ పెన్సిల్ కూడా వాళ్ళైతే అలౌ చేయరు. అలాగే క్యాలిక్యులేటర్స్ కానీ, మెటాలిక్ వేర్స్ ఇంక్లూడింగ్ ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్, ఎవరైతే మనకి గర్ల్స్ ఉన్నారో ఇదైతే గమనించండి. మనకి ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో, మనకి బ్రాస్లెట్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మీరైతే ఇంటి దగ్గర అవాయిడ్ చేయండి. అంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర మళ్ళీ మీకు రిస్క్ అవుతుంది కాబట్టి ఇటువంటివి ఏదన్నా సరే ఆర్నమెంట్స్, బ్యాంగిల్స్ కానీ, మనకి చైన్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మోస్ట్లీ అయితే అవాయిడ్ చేయండి. మీకు డెఫినెట్గా అక్కడైతే ప్రాబ్లం అవుతుంది. ఇటువంటివి కూడా లోపలికి అలౌ చేయమని చెప్పి క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. Any infringement of these instructions shall intently disciplinary action including debarring them from future exams. In case మీరు ఇటువంటివి ఏదన్నా దొరికినట్లయితే మనకి మిమ్మల్ని ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కూడా రాయనివ్వకుండా బ్యాన్ చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరైతే లోపలికి క్యారీ చేయడానికి అయితే అవకాశం లేదు. లోపలే రఫ్ షీట్ అండ్ పెన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి, విల్ రఫ్ షీట్ అండ్ పెన్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామ్. రఫ్ షీట్స్ అండ్ పెన్ వుడ్ బి ప్రొవైడెడ్ బై ద ఇన్విజిలేటర్ ఎట్ ద ఎగ్జామినేషన్ సెంటర్. క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ నాట్ టు బ్రింగ్ ఎనీ రఫ్ షీట్స్ ఆర్ పెన్. సో మీకు లోపల ఇన్విజిలేటర్ రఫ్ షీట్స్ అండ్ పెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాటిని అయితే తీసుకువెళ్ళడానికి లేదు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ద యూజ్డ్ రఫ్ షీట్స్ అండ్ పెన్స్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ ద ఇన్విజిలేటర్ ఆన్ కంప్లీషన్. మీకు ఇచ్చిన పెన్స్ అయితే మీకు ఇంటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఆ రఫ్ షీట్స్ అండ్ పెన్స్ అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయాలని ఇక్కడైతే చెప్పడం జరిగింది. వాట్ ఆర్ ద అనాథరైజ్డ్ యాక్టివిటీస్ విచ్ షుడెంట్ బీ డన్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. మీరు ఎటువంటి అనాథరైజ్డ్ యాక్టివిటీస్ చేయకూడదని కూడా ఇవ్వడం జరిగింది. క్యారింగ్ ఎనీ బ్యాన్డ్ ఐటమ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. మీకు బ్యాన్ చేసిన ఐటమ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి తీసుకెళ్ళకూడదు. మొబైల్ ఫోన్ యూజ్ చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, బ్లూటూత్, MP3 ప్లేయర్, మనకి పామ్ టాప్, ట్యాబ్లెట్, పీసీ, ఇటువంటివి కూడా లోపల యూజ్ చేయకూడదు. అలాగే కాపీయింగ్ ఆన్సర్స్, రిటర్న్ ఆన్ చిట్ మీద రాయడం కానీ, కాపీ చేయడం కానీ, రఫ్ షీట్, హ్యాండ్ కర్చీఫ్, క్లాత్, హ్యాండ్, పామ్, బాడీ పార్ట్స్, ఇటువంటి వాటి మీద, కాల్ లెటర్ మీద కానీ ఎటువంటివి కూడా రాయకూడదని చెప్తున్నారు. మీకు చేతుల మీద కానీ, బట్టల మీద కానీ, కర్చీఫ్ మీద కానీ మీకు ఎటువంటివి కూడా ఆన్సర్స్ కాపీ చేయడం ఇటువంటివి అయితే చేయకూడదు. కేవలం రఫ్ వర్క్ మాత్రమే చేయాలని చెప్తున్నారు. యూజింగ్ బుక్స్ కానీ, స్టడీ మెటీరియల్స్ కానీ, యాక్సెసింగ్ ఇంటర్నెట్ అనేది అదర్ ప్రోగ్రామ్ ఆన్ ద ఎగ్జామ్ ఆఫ్ పీసీ. మీకు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయడానికి పీసీ ఇచ్చినప్పుడు కేవలం ఎగ్జామ్ రాయడానికి మాత్రమే యూజ్ చేయాలి. దాంట్లో ఎటువంటివి అదర్ ఆర్గనైజేషన్స్, మనకి అదర్ యాక్టివిటీస్ కానీ ఎటువంటివి కూడా యాక్సెస్ ఇంటర్నెట్ కానీ ఇటువంటివి ఏవి కూడా చేయకూడదని కూడా చెప్తున్నారు. అలాగే చాటింగ్ విత్ అదర్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఎగ్జామ్, పక్క వాళ్ళతో కూడా మాట్లాడకూడదు. అలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ సెంటర్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎనీ అదర్ వెన్యూ స్టాఫ్ అసైన్ ఫర్ ఎగ్జామ్. మీకు అక్కడ స్టాఫ్తో మనకి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదు. అలాగే ఇండల్జింగ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, అన్ఫేర్ మీన్స్, మిస్బిహేవియర్, ఇండిసిప్లిన్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్లో కూడా మనకి కుదురుగా ఉండాలని చెప్తున్నారు. అలాగే కెన్ ద స్క్రిప్ట్ బి చేంజ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ యాస్ బై ఫిల్లింగ్ ద చేంజ్ ఆఫ్ స్క్రిప్ట్ ఫామ్ ఇన్ ద కాల్ లెటర్. మనకి స్క్రైబ్ అనేది ఎగ్జామ్ డేలో చేంజ్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. యాస్ బై ఫిల్లింగ్ ద చేంజ్ ఆఫ్ స్క్రైబ్ ఫామ్ ఇన్ ద కాల్ లెటర్లో ఉండే స్క్రైబ్ చేంజ్ ఫామ్ తీసుకుని మనం స్క్రైబ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. నెక్స్ట్, కెన్ ద పర్సన్ హూ అప్లైడ్ ఫర్ CN1 2019 నోటిఫికేషన్ బిఎస్ స్క్రబ్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. నో, మీరు కనుక ఎన్టీపీసీకి అప్లై చేస్తుంటే మీకు వేరే షిఫ్ట్ పడి మనకి వేరే పర్సన్కి పీడబ్ల్యూ క్యాండిడేట్ వేరే షిఫ్ట్ పడితే మీరు వాళ్ళకి ఎగ్జామ్ రాయొచ్చా అని అడుగుతున్నారు. అలా ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేదు. ఎవరైతే అప్లై చేయని వాళ్ళు ఎన్టీపీసీకి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అయితే అవకాశం ఉంటుంది స్క్రైబ్గా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ నాట్ ఆప్టెడ్ ఫర్ స్క్రైబ్ వైల్ అప్లై, కెన్ ఐ యూజ్ ఎ స్క్రైబ్ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్. నేను అప్లై చేసినప్పుడు స్క్రైబ్ని ఆప్ చేసుకోలేదు. ఇప్పుడు మనకి వేరే ఎవరైనా మనకి స్క్రైబ్ కింద యూస్ చేసుకోవచ్చా అంటే ఎస్, క్యాండిడేట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ మే బీ బ్రింగ్ ద స్క్రైబ్ విత్ రెలవెంట్ డాక్యుమెంట్స్. మీకు ఎవరికైతే స్క్రైబ్గా మీరు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఒరిజినల్ ఐడి ప్రూఫ్, అలాగే ఒక కలర్ సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా స్క్రైబ్కి కూడా డీటెయిల్స్ అయితే అక్కడ సబ్మిట్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే వేరే వాళ్ళని కూడా యూస్ చేసుకోవచ్చు. విల్ ఫ్రీ ట్రావెల్ పాస్ హ్యావ్ బీన్ గివెన్ టు పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్ ఇచ్చినట్లుగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా ఇస్తారా అంటే ఇవ్వరు. వై ద స్క్రైబ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ ట్రావెల్ అథారిటీ. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ పాస్ ఇస్తారు కదా, అలాగే వాళ్ళతో ఎవరైనా స్క్రైబ్ ఉంటే వాళ్ళకి ఇస్తారా అంటే వాళ్ళకైతే ఇవ్వరు.
ఓకే. అలాగే మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ ముందు బయోమెట్రిక్ గానీ, అటెండెన్స్ గానీ ఇవన్నీ కూడా తీసుకుంటారు కదా! అదే విధంగా మనకి ఎగ్జామ్ మిడిల్‌లో కూడా ఒకసారి ఈ విధంగా తీసుకుంటారు. ఈజ్ బయోమెట్రిక్ అటెండెన్స్ టేకెన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. యాస్ బయోమెట్రిక్ అటెండెన్స్ విల్ బి టేకెన్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. క్యాండిడేట్ షల్ శానిటైజ్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బయోమెట్రిక్. ఎల్టీఏ క్యాప్చర్ అండ్ సైనింగ్ ద అటెండెన్స్ షీట్. మనకి ఒక ఐప్యాడ్ ఉంటుంది. ఐప్యాడ్ ద్వారా మనకి ఎగ్జామ్ మిడిల్‌లో ఒకసారి అయితే మీకు అటెండెన్స్ మళ్ళీ బయోమెట్రిక్ గానీ, ఫోటో గానీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు బిఫోర్, ఆఫ్టర్ కూడా శానిటైజ్ చేసుకోవాలని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. మాక్సిమం మనకి త్వరగానే ఫినిష్ అయితే చేస్తారు. ఇంకొక డౌట్ ఏంటి అంటే చాలామంది కోవిడ్-19 ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ ఎలా చేస్తారు అంటే మనకి రూల్ ప్రకారం అయితే మనకి వాళ్ళకి టెంపరేచర్ అనేది చెక్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్కి అయితే అలౌ చేయరు. వాళ్ళకి సంబంధించి క్లియర్గా ప్రొసీజర్ ఏంటి, వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా అని అయితే మనకి క్లియర్గా చెప్పలేదు. బట్ ఏదైతే ప్రెస్ ఈవెంట్ ఉందో అందులో అయితే మనకి మీటింగ్లో అయితే మాత్రం అటువంటి క్యాండిడేట్స్కి మనకి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు హెల్ప్ డెస్క్ కానీ మీరు అప్లై చేసిన ఆర్ఆర్బీ జోన్ మెయిల్కి కానీ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారో మనకి అటువంటి వాళ్ళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్నది. ఎవరైనా ఐసోలేటెడ్ ఎగ్జామ్స్ ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక మీరు కింద ప్రొసీజర్ ఏమన్నా మీరు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అయ్యారు, మీకు ఎలాంటి రీషెడ్యూల్ అనేది కేటాయించారో అన్నది ఎవరికైనా డీటెయిల్స్ తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. సో ఎన్టీపీసీ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. ఓకే. ఇది కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అనేవి. హాల్ టికెట్ వచ్చిన తర్వాత అందులో ఇన్స్ట్రక్షన్స్, కోవిడ్-19 ఫామ్ అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి హాల్ టికెట్ యాక్టివేట్ అయిన తర్వాత మీకైతే వీడియో చేస్తాను. ఎన్టీపీసీ టెస్ట్ సిరీస్ అయితే మన ఛానల్లో ఉంది. ఎవరైనా ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే 2 ఫ్రీ టెస్టులు ఈ బ్యానర్ మీద క్లిక్ చేసి రాసుకోవచ్చు. లేదు బై చేయాలంటే మనకి 30 టెస్ట్ సిరీస్లు తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. అలాగే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీరు మొబైల్ బ్రౌజర్లోను, డెస్క్టాప్లోను కూడా రాసుకోవచ్చు. ₹125 అయితే కాస్ట్ ఉంటుంది. లేదు అనుకుంటే మీకు మొత్తం ఛానల్ సబ్స్క్రిప్షన్ ₹500 తీసుకుంటే కనుక ఇక్కడ ఉన్న మొత్తం ఏవైతే టెస్ట్ సిరీస్లు ఉన్నాయో 1 సంవత్సరం పాటు ఇవన్నీ కూడా ఎస్ఎస్సి, రైల్వే, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా మీరైతే 1 సంవత్సరం పాటు రాసుకోవచ్చు. అలాగే ఇందులో అర్థమెటిక్, రీజనింగ్ లాంటి సెషనల్ టెస్టులు కానీ, కరెంట్ అఫైర్స్ 2019-20 ఇవన్నీ కూడా మీకు 500 ప్యాకేజ్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఫ్రీ టెస్టులు రాసి ఎవరికైనా నచ్చితే కనుక తీసుకోవచ్చు. ఓకే. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ.